హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ అమౌంట్ అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగస్తుల మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీజీఎల్ఐ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అని అయితే అంటాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా. ఫిబ్రవరి 2023 వరకు బీమా నెలవారీ ప్రీమియం మొత్తం అకౌంట్‌లో జమ అయ్యాయి. అయితే కొన్ని నెలలు ఏదైనా ఒక నెల చందా మొత్తం జమ కాకపోవటం గమనిస్తే మీరు మీ డీడీఓ గారి చేత మిస్సింగ్ క్రెడిట్స్ ప్రొఫార్మా నింపి పంపండి. జమ చేయబడతాయి. ఏపీజీఎల్ఐ అమౌంట్ క్రెడిట్ అప్ టు February 2021, 23rd చెక్ మిస్సింగ్ క్రెడిట్స్ ఇఫ్ ఎనీ ఏపీజీఎల్ఐ యాన్యువల్ స్లిప్స్. మనకు ఏపీజీఎల్ఐ యాన్యువల్ స్లిప్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయండి. మనకు వెబ్‌సైట్ లేదంటే నిధి యాప్‌లో కూడా మనము మన యొక్క ఏపీజీఎల్ఐ టేల్‌లోకెళ్ళి అక్కడ యాన్యువల్ స్లిప్స్ ఉన్నాయి. అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే లోన్‌లు మరియు మెచ్యూరిటీ బాండ్లను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత లాగిన్‌లో ఇవ్వడం జరిగింది. ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డీడీఓ గారి లాగిన్‌కైతే వెళ్తుంది. ఆయన అప్రూవల్ చేసినట్లయితే ఏపీజీఎల్ఐ కార్యాలయంకి వెళ్తుంది. ఇప్పుడు ఎటువంటి లిఖితపూర్వకమైన దరఖాస్తు అవసరం లేదండి. ఏపీజీఎల్ఐ లోన్‌లు మరియు మెచ్యూరిటీ బాండ్లు క్లెయిమ్ కోసం సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్‌వర్డ్, ఆధార్ నంబర్‌తో సిద్ధంగా ఉండాలి. మన మొబైల్‌లోనే మనము అప్లై చేసుకోవచ్చు. ఏపీజీఎల్ఐ బాండ్‌లయితే మనం చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక ఏపీజీఎల్ఐ గురించి సమగ్ర సమాచారం అండి. మన బేసిక్ పే పైన 15% మాత్రమే ప్రీమియంని మనము కట్ చేసుకోవాలనమాట. అంటే ప్రీమియాన్ని కట్టాలి. ఎక్కువ కట్ చేయకూడదు. తెలియక కట్ చేస్తే సంబంధించిన ఎక్కువ అమౌంట్‌కి ఎక్స్‌ట్రా అమౌంట్‌కి ఏదైతే ఉంటుందో 15% దాటి దానికి బాండ్ రాదు. రిస్క్ కవరేజ్ రాదు. ఉదాహరణకు రూ. 61,960 బేసిక్ పే ఉన్నవారికి ప్రతి నెల 10,000 ప్రీమియం కడుతున్నారనుకోండి. ఇప్పుడు వాస్తవానికి కట్టవలసింది 61,96,000. 61,960 ఇంటూ 15% అంటే 9,200 9,300 వరకు కట్టొచ్చనమాట. సో, ఈ 9,294 వరకు మాత్రమే బాండ్స్ ఇష్యూ చేస్తారు. అదనపు అమౌంట్ ఏదైతే 10,000కి గాను ఇంకొక 7,000 రూ. 706 ఉంటుందో అదనపు అమౌంట్‌కి బాండ్ రాదు. మరియు రిస్క్ రాదనమాట. దీన్ని బట్టి నెలకు రూ. 9,294 మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఈ నెల జీతం నుంచి జాగ్రత్త అయితే పడండి. ఎవరైనా తెలియక ఇదివరకు అదనంగా చెల్లించి ఉంటే మీ డబ్బులు అకౌంట్‌లో ఉంటాయి.